మీడియా అన్నలందరికీ కూడా నమస్కారం. పీడిఎస్యు జిల్లా కమిటీ సమావేశం ఈరోజు పీడిఎస్యు జిల్లా ఆఫీసులో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా జరిగినటువంటి ప్రెస్ మీట్లో మేమందరం కూడా పాల్గొంటా ఉన్నాం. ముఖ్యంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు ఈరోజు దేశం నడిబొడ్డులో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉందో ఆయన రాజీనామా చేయాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా నీట్ పేపర్లో జరిగిన అవకతవకలకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి గత 6 రోజులుగా ఢిల్లీ నడిబొడ్డు మీద ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. అక్కడనే ఢిల్లీ జంతర్ మంతర్ చౌకులనే వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నా కూడా వాళ్ళే ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులనే దేశద్రోహులుగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతున్న ఒక పరిస్థితి ఉంది. ఒకవైపు నీ బాధ్యత నువ్వు నిర్వహించలేక రాజీనామా చేయమని చెప్పేసి అడిగితే దేశ విద్యార్థులే దేశద్రోహులు అని చెప్పేసి మాట్లాడుతున్న ఒక పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొని ఉంది. ఇది బీజేపీ ఫాసిస్టు విధానంలో భాగంగానే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. తక్షణమే నీట్ పేపర్లో జరిగినటువంటి అవకతవకలకు వ్యతిరేకంగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ 2.5 ఏళ్ళు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రావడం కోసం అనేకమైన హామీలు ఇచ్చారు. ముఖ్యంగా మూతపడ్డ స్కూళ్ళన్నింటి కూడా తెరిపిస్తామని చెప్పేసి మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడారు. ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుపోగా ఈ మధ్యనే బెంగళూరులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 23,000 పాఠశాలని మొత్తం కూడా మూసివేస్తామని చెప్పేసి మాట్లాడిండు. ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు బాజాప్తగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజానికానికి ఈ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్ అంటే ఈ లక్షలాది మంది విద్యార్థులు, పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు చదువుకునే స్కూళ్ళను మూసివేస్తామని చెప్పేసి చాలా బాధ్యతారహితంగా మాట్లాడిండు. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో చాలా విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదు. ఈరోజు విద్యా హక్కు చట్టం అమలు కావడం లేదు. జీవో నెంబర్ 1, జీవో నెంబర్ 100 అనేకమైనటువంటి జీవోలు ఉన్నా కూడా అవి మొత్తం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. కానీ ఎక్కడ కూడా చర్యలు పోని పరిస్థితి ఒకవైపు నెలకొని ఉంటా ఉంది. ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు కూడా మూసివేతకు గురవుతూ ఉంటే ఈ స్థానంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా వచ్చి ఈరోజు పేద బడుగు బలైన వర్గాల విద్యార్థుల్ని మొత్తం కూడా ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు మీరు స్పందించి విద్యారంగాన్ని బాగు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ప్రభుత్వ స్కూల్ని బాగు చేయండి, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ని విడుదల చేయండి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి ఉన్నటువంటి నిధులను విడుదల చేయండి, ఫీజులు నియంత్రణ చట్టాన్ని తీసుకురండి, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులు దోపిడిని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇల్లుని ముట్టడి చేస్తాం. ఖమ్మం నగరంలో కూడా మీ మంత్రులను, ఎమ్మెల్యేలని తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నెల 30వ తారీఖున ఖమ్మం జిల్లా వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మేము సూటిగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకి ఇచ్చినటువంటి అనేకమైన హామీలు ఉన్నాయి. ఇక్కడ యూనివర్సిటీ కేటాయిస్తామన్నారు, ఇక్కడ జేఎన్టీ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేకమైన సమస్యలు పరిష్కరిస్తారని కానీ డబ్బులు కేటాయించలేదు. ఈ డబ్బులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికో, మంత్రులకో, ఎమ్మెల్యేలకో మీ కమిషన్లను కక్కుర్తిపడి కమిషన్ల కోసం దండుకుంటున్న ఒక పరిస్థితి. ఫ్యూచర్ సిటీ పేరుతోని, మూసీ నది పేరుతోని, అదేవిధంగా తమ మంత్రులకి, ఎమ్మెల్యేలకి పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లిస్తూ ఉన్నారు. కానీ ఫీజులకు, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మాత్రం ఒక్కటి కూడా రావడానికి, ₹1 కూడా రాని పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఖమ్మం జిల్లాలో కూడా మీ పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.